తీసుకోతారా తీసుకోతారు మక్కల ఖర్చే రెండు మూడు మోటార్లకు ఇవాళ జైత్యాల్ రూరల్ మండల్ హైదరపల్లి గ్రామంలో మా ఎంకన్న దాదాపు 2 ఎకరాల మక్క జక్కుల ఎంకన్న అదేవిధంగా లైశెట్టి వెంకటేష్ దాదాపు ఎకరంన్నర దాకా మక్క వేసిర్రు. ఇంకా కూడా చాలామంది రైతులు పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితిలో ఉన్నారు. దీనికి అంతటికి కూడా కారణం ఇది కాలం తెచ్చిన కరువు అయితే కాదు, పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు మాత్రమే అంటున్నారు. ఎందుకంటే ఈ మార్చి నెలలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి ఎక్కడ చూసినా, ఏ చెరువు చూసినా, ఏ కుంట చూసినా, ఏ కాలువ చూసినా కూడా మరి మత్తళ్ళు దుంకినాయి. మాకు నీళ్లకు కొరతనే లేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి రైతుల యొక్క బాధ మాకు తెలియజేస్తే ఆ ఫోటోలు పెడితే ఇవాళ వచ్చి వాళ్ళ బాధను పంచుకొని మరి వాళ్ళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మరి కొన ఊపిరితోటి ఉన్నటువంటి ఈ మక్క పంటను, ఈ రైతన్నను మరి మొత్తం కూడా పెట్టుబడి మొత్తం కూడా మరి పెట్టి ఇలా కుటుంబం అంతా కూడా దీనిపై ఆధారపడి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయన ఆశలన్నీ కూడా అడియాశలు కాకముందే మరి ఆ సంబంధిత అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకుంటలేరన్నారు. మేము మాట్లాడినాం. D53 కెనాల్ మూరపల్లి దగ్గర ధ్వంసం కావడం జరిగింది. దాన్ని వెంటనే మరమ్మతులు చేయాలని దాదాపు నెల కింద కూడా కోరడం జరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు ఇటు ప్రభుత్వానికి కానీ అధికారులకు. మరి ఇవాళ మా వెంకన్న కానీ వెంకటేష్ కానీ ఇంకా చాలామంది రైతులు ఉన్నారు. అటువంటి వాళ్ళ గోడు వినిపించుకునే నాదుడే లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఎవ్వరి దగ్గరకు కూడా నీళ్ళు ఇవ్వమని అడగలేదు, యూరియా ఇవ్వమని అడగలేదు. మా పొలాలు వండంగా మెయిన్ రోడ్ మీద నీళ్లు వారితే కొంచెం బంద్ చేయండి అని చెప్పేసి అప్పుడు ఆఫీసర్లకు నీళ్లు బంద్ చేయమని చెప్పేసి మరి చెప్పేది. కానీ ఇవాళ ఎట్లున్నది అని అంటే నీళ్లు ఇవ్వండి ప్రభు అంటే కూడా ఇలా ఇచ్చే పరిస్థితిలో లేరు. రైతన్న కళ్ళకు కనబడతలేడు ఈ రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఓట్లు మాత్రమే కావాలి. ఓట్లప్పుడు మాత్రం, ఎన్నికలప్పుడు మాత్రం రైతు భరోసా మీకు కేసీఆర్ ఇచ్చిన బిచ్చంలాగా నేను వస్తే ఇంకా పెంచుతా, రుణమాఫీ డిసెంబర్ 9 నాడే మళ్ళీ రుణమాఫీ తెచ్చుకోరి, మాఫీ చేస్తా, అన్నీ కూడా డోకా మాటలు, మరి బోగస్ మాటలు. బోనస్ అని చెప్పిండు, బోనస్ ఇంతవరకు ఎవరికి వాళ్ళేరు. మరి రైతే చెప్తున్నాడు మాకు రైతు బంధు రాలే, రుణమాఫీ రాలేని స్వయంగా రైతులే చెప్తున్నారు. అన్ని బోగస్ మాటలు మాట్లాడిండు. ఇలా సీట్లో కూర్చున్నారు. ఆ సీటుకు కూడా విలువ లేకుండా ఇలా రేవంత్ రెడ్డి గారి భాష ఉన్నది. మరి నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకొని మరి జైత్యాల్ జిల్లాలో మరి వ్యవసాయ అభివృద్ధికి, రైతన్న అభివృద్ధికి తోడ్పాటు అందించినటువంటి కేసీఆర్ గారును ఇవాళ ఎటువంటి భాష మాట్లాడి దుర్భాషలాడుతున్నారంటే చేతగాక మరి కేసీఆర్ గారిని అనడం తప్ప మరి ఇంకోటి లేదు. నీకు చేతనైతే ప్రజాపాలన అని చెప్పుకున్నావు, మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు. మరి ఇవన్నీ కూడా అమలు చేయి. నువ్వు అమలు చేస్తా అన్నవే అడుగుతూ ఉన్నాం. నీకు నీళ్లు పంటలు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోతే కళ్ళకు కనబడతలేదా? నీళ్ళు ఇవ్వాలన్న సోయి లేదా? ఇంగిత జ్ఞానం లేదా? నీ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ఏం చేస్తున్నారు? అసలు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? ఏ కెనాల్ నుంచి మరి ఎక్కడికి నీళ్ళు అందుతాయి? ఏ పంటలు ఎండిపోతున్నాయి? వాళ్ళకు నీళ్ళు అందించాలంటే తక్షణమే మనము అలర్ట్గా ఉండి వాళ్ళకు పనిచేస్తే వాళ్ళు ఇంత ఆర్థికంగా ఆ కుటుంబం రైతన్నను ఆదుకుంటాం మరి అనే సోయి కూడా, ఇంగిత జ్ఞానం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు. కానీ మాట్లాడే భాష మాత్రం బజార్ భాష. అసెంబ్లీలో అయితే ఇష్టారీతిన మాట్లాడుతున్నాడు. అదొక అసెంబ్లీ అంటే దేవాలయం. ప్రజల సమస్యలపై చర్చించి ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఓట్లేసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మరి నడి రోడ్డు మీద కొడతా, బట్టలిప్పి కొడతా అని చెప్పేసి మాట్లాడే భాష కాదు. ఇలా పొలం ఎండుతున్న పొలం అడుగుతుంది నీళ్ళు ఇవ్వమని చెప్పేసి, ఎండుతున్న మక్క అడుగుతుంది నీళ్ళు ఇవ్వమని చెప్పేసి. మరి రైతన్న గుడగుడ ఏడుస్తుండు. ఆ కన్నిటికి సమాధానం చెప్పు, నీళ్ళు ఇచ్చి మాట్లాడని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మా హైదరపల్లి గ్రామంలో ఉన్నటువంటి కొన ఊపిరితో ఉన్నటువంటి ఈ మొక్కజొన్న రైతులను, మా రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఎక్కడి వరకైనా మా రైతన్న కోసం కేసీఆర్
గారి నాయకత్వంలో రైతుకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.